ఇది పప్పుచారు అండి. టమాటా, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్. ఇది మసాలా బెండకాయ ఫ్రై కండి. ఇంకా రెసిపీ చూపిస్తాను నేను. ఇవి 1 kg ఉంటాయండి దగ్గర. కోరియండర్ పౌడర్ అండి, కోకోనట్ పౌడర్ ఇంకా కొంచెం కలపాలండి. ఇంకొక 1 కప్ కలపాలి. కోరియండర్ పౌడర్, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి మనం బెండకాయల్లో కూరేసి ఆ తర్వాత వంకాయ ఫ్రై ఎట్లా చేస్తామో అలా చేసుకోవాలండి. సాల్ట్, పసుపు, ఎండుకారం అన్నీ బాగా కలిపేసండి మనం ఈ మసాలాని బెండకాయల్లో కూరుకోవడమేనండి. ఆ తర్వాత షాలో ఫ్రై చేసుకోవాలి. తగినంత ఆయిల్ పోసి షాలో ఫ్రై చేసుకొని బ్రౌన్ రంగు దగ్గరికి అయ్యే వరకు, బెండకాయ అంతా ఉడికి దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా మనం మన వెజ్జెస్ని రకరకాలుగా వండుకోవచ్చండి. ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఒక్కో వెజ్జీని ఒక్కో రకంగా చేసుకోవచ్చు ఒక్కోసారి. ఇలా 4 ముక్కలుగా మధ్యకంతా కట్ చేసుకొని మనం వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఇలా మసాలా అంతా కూరుకోవాలండి బెండకాయలో. అంతే, ఒక్కో బెండకాయని ఇలా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత షాలో ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలండి. ఒకసారి ఈ ఫ్రైకి ఉట్టి వెల్లుల్లిగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెండు లేకుండా కూడా ఒకసారి చేసుకోవాలి, అలా కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బేసన్ అండి, పెసరట్టు బేసన్. మొలకలకండి. కమెంట్స్ పెడితే